అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం వివాదంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాశారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన నగదు, బంగారం, వెండి కానుకల ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భక్తుల కానుకల వినియోగంపై పారదర్శకత అవసరమని, పూర్తి ఖాతాల వివరాలను ప్రజల ముందు ఉంచాలని లేఖలో స్పష్టం చేశారు. అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం వివాదంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాశారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన నగదు, బంగారం, వెండి కానుకల ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భక్తుల కానుకల వినియోగంపై పారదర్శకత అవసరమని, పూర్తి ఖాతాల వివరాలను ప్రజల ముందు ఉంచాలని లేఖలో స్పష్టం చేశారు. పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ ప్రధాని నరేంద్ర మోడీకి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా రామ మందిరం నిధుల దుర్వినియోగం, విరాళాలకు సంబంధించిన అంశంపై లేఖ రాస్తూ విడుదల చేయడం జరిగింది. ఇక రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే ఒక స్వతంత్ర సమగ్రమైన విచారణకు ఆదేశించాలని కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. భక్తులు సమర్పించిన నగదుతో పాటు బంగారం, వెండి వంటి అన్ని రకాల కానుకల నిర్వహణ కూడా స్పష్టమైన దర్యాప్తు జరపాలని, వాటికి సంబంధించిన లెక్కల్ని కూడా వెల్లడించాల్సిందిగా కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక విచారణ నివేదికతో పాటు ట్రస్టుకు సంబంధించిన పూర్తి ఖాతాల వివరాలను కూడా ముందు పెట్టాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. భక్తులు సమర్పించిన కానుకలు ఏ విధంగా వినియోగించబడ్డాయో తెలుసుకునే విధంగా కూడా అందుకు దానికి సంబంధించిన ఒక పారదర్శకత అవసరమని కూడా లేఖలు స్పష్టం చేయడంతో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ ఇందులో మౌనంగా ఉండొద్దు, మౌనం వీడాలి, ఒక పారదర్శకమైన విచారణ జరగాలంటూ కూడా స్పష్టమైన లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సంబంధించిన ఏర్పాటు చేసినప్పటికీ కూడా అందులో మెజార్టీ సభ్యులంతా కూడా దాదాపు అటు ఆర్ఎస్ఎస్, విహెచ్పికి సంబంధించిన సభ్యులే ఉన్నారు. గతంలో జనరల్ సెక్రటరీగా పనిచేసిన చెంపత్ రాయ్ సైతం కూడా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు అంటూ కూడా ఆ లేఖలో ఈ ప్రధాన అంశాలని పేర్కొంటూ కూడా రాశారు. దాదాపు ట్రస్ట్ యొక్క సంబంధించిన అంశంలో కూడా ట్రస్టుకు సంబంధించి పూర్తిగా ఇంత పెద్ద నేరం జరుగుతున్న ప్రధాని మౌనంగా ఉండడం అంగీకరించలేని విషయమైన అంశంతో పాటుగా దీనికి ఒక జవాబుదారితనమైన అంశంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన విచారణ, లోతైన విచారణ జరిపించాలి. అదేవిధంగా ఇక అవినీతి కారణమైన వారు ఎంతటి వారైనా వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానికి రాసిన లేఖలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇక రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో ఇప్పటివరకు 8 మందిని సిట్టు అరెస్ట్ చేసింది. వారిని విచారణ కూడా కొనసాగిస్తుంది. ఇటీవల సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం. మరోవైపు రామ మందిరానికి సంబంధించి తాజాగా ఒక సిఓ స్థాయి అధికారాన్ని నియమించేందుకు కూడా ఇప్పటికే మరోవైపు రామ మందిరం తీర్థక్షేత్ర ట్రస్ట్ సైతం కూడా ఇప్పటికే ఒక ప్రకటన కూడా జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఈ రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశం, అంటే రేపటి నుంచి జరగబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రధానంగా రామ మందిరానికి సంబంధించిన అంశం కావచ్చు, దానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం కావచ్చు, వాటికి సంబంధించి ఆర్ఎస్ఎస్ అదేవిధంగా విహెచ్పితో పాటు భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పైన కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యం. రేపటి నుంచి జరగబోయే సెషన్లో కూడా అత్యంత వివాదాస్పదంగా ఉన్న ఈ అంశాన్ని అటు ప్రతిపక్షాలు కూడా లేవనెత్తుతున్న నేపథ్యంలో తాజాగా ప్రధానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ లేఖ పైన ప్రధాని ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తితే భారతీయ జనతా పార్టీ దీనిపైన ఎలాంటి అంశానికి ప్రశ్నకు జవాబు చెప్తున్నది కూడా అత్యంత క్రూషియల్గా మారిపోయిందని చెప్పాల్సి ఉన్నది. రామ జన్మభూమిలో దాదాపు విరాళాల చొరవలు 200 కోట్లకు పైగా కూడా అవకతవకలు జరిగాయనేది కూడా స్పష్టమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా వేచి చూడాల్సి ఉంటుంది. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.